హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో దేని గురించి అంటే సోమవతి అమావాస్య విశిష్టత గురించి. ఈరోజు చేసుకోవాల్సిన పనులు, చేయకూడని పనులు, ఎలాంటి పనులు చేసుకుంటే మనకి ధనయోగం కలుగుతుంది, మన ఇంటికి శుభం కలుగుతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే సోమవతి అమావాస్య రోజునే కాకుండా ప్రతి అమావాస్యకి ఎలాంటి పనులు చేసుకోవాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సోమవతి అమావాస్య ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమావాస్య. ఆషాఢ మాసంలో సోమవారం రోజు వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు. సోమవతి అమావాస్య చాలా విశిష్టత కలిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు చంద్రుడు కూడా పరమశివుడిని ఆరాధించి ముక్తిని పొందాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అటువంటి సోమవతి అమావాస్య రోజు సోమవారం చంద్రుడు కూడా ప్రధానంగా ఉంటాడు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధిస్తే విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి. స్వామివారికి బిల్వపత్రాలతో పూజ కానీ, ప్రదోష కాలమందు సాయం సంధ్యాకాలంలో స్వామివారికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజిస్తే, విభూతితో అభిషేకం చేసి ఈరోజు అంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ అమావాస్యను ఆచరిస్తే అమావాస్యను ఆచరించిన ఫలితంతో పాటు సోమవారం తిథిని ఆచరించిన ఫలితం కూడా దక్కుతుంది. ఈ అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శని తాలూకా బాధలు అన్నీ తొలగుతాయి. అమావాస్య తిథి అనేది పితృదేవతలకు చాలా ప్రధానమైనది. పితృదేవతలకు ఈరోజు దర్పణాలను వదలడం, వాళ్ళ పేరు మీదుగా అన్నదానాలు చేయడం లేదా కాకికి అన్నం పెట్టడం ఈరోజు చాలా చాలా మంచిది. పితృదేవతల అనుగ్రహం ఉంటే మన జీవితం చాలా సులువుగా, ఆనందంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుంది. పరమశివుడిని ఆరాధించడం విశిష్టత అని ఎందుకంటారంటే, మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు, పరమశివుడు పాలిస్తాడు జగత్తుని అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి పరమేశ్వరుని ఆరాధన చాలా విశిష్టతో కూడుకున్నది. అందరూ కూడా సోమవతి అమావాస్య నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి చెప్తాను. అమావాస్య రోజున తలస్నానం చేయకపోవడం అనేది దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోకూడదు. అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించకూడదు. లక్ష్మీదేవిని పూజించకపోవడం అనేది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది. కనుక అమావాస్య రోజుల్లో విశిష్టంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీరు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈ రోజున పితృదేవతలకు నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందితే చాలా మంచిది. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం లాంటివి కూడా చేయడం మంచిది కాదు. అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు. శాస్త్ర ప్రకారం అమావాస్య రోజున రాత్రి పూట భోజనం చేయకూడదు. అలా చేస్తే దారిద్ర్య హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలు తీసుకోవడం మంచిది. सर्वमंगलमांगल्ये शिवे सर्वसाधिके शरणत्रयं गौरी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वसाधिके त्र्यंबिका गौरी नारायणी नमोस्तुते ओम नमो सर्वमंगलमांगल्ये शिवे सर्वसाधिके त्र्यंबिका गौरी नारायणी नमोस्तुते ओम लक्ष्मी नमः ओम पद्मावते नमः ओम लक्ष्मी नमः ओम पद्मावते नमः. ఇప్పటిదాకా సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదని తెలుసుకున్నాము. ఇక ఈ వీడియోలో చూపిస్తున్నది మనం ప్రతి అమావాస్యకి చేసుకోవాల్సిన పనులు అన్నమాట. ఒక నిమ్మకాయని తీసుకొని అడ్డంగా కాకుండా నిలువుగా కోసుకోవాలి. ఇలా కోసుకున్న తర్వాత దాన్ని ఒక భాగం వైపు కుంకుమతో, ఒక భాగం వైపు పసుపుతో ఇలా రాసుకోవాలి. మొత్తం ఇలాగా అంటించాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి.
2 దీపపు కుందులు తీసుకొని వాటికి పసుపు రాసి ఇట్లా కుంకుమతో ఇట్లా బొట్టు పెట్టుకొని తీసుకోవాలి. నిమ్మకాయ భాగాలను అందులో చెరొక భాగంలో వేసి ఇలా దాని మీద 2 కర్పూరాలను ఉంచి ఇలా వెలిగించాలన్నమాట. గుమ్మం మీద పెట్టి ఇలా వెలిగించాలి. అలా చేస్తే మనకి నరదృష్టి కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం పోయి మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టుకోవడం కూడా చాలా మంచిది. ఏ అమావాస్య రోజైనా కొత్త పనులు ప్రారంభించడం, కొత్త ప్రయాణాలు పెట్టుకోవడం మంచిది కాదు. ప్రతి అమావాస్యకి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితాలు దక్కుతాయని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి అమావాస్యకి మనము ఆచరించవలసిన పనులు ఆచరించడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి సకల శుభాలు కలిగి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇంతేనండి, అమావాస్య గురించి చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. ఇప్పటిదాకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగా ఫాలో అయ్యి మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మరో మంచి వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్లో చెప్తాను. నేను చెప్పిన పాయింట్స్లో ఇంకేమన్నా తగ్గాయా, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.